భర్తకు దూరంగా ఉంటున్న వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు నటి పూనం కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద పోస్టులు ట్వీట్లు చేస్తుంటారు. చిత్ర పరిశ్రమలో పలు అంశాలతో పాటు సమకాలీన విషయాలపై స్పందిస్తూ తన వర్షన్ వినిపిస్తుంటారు. ముఖ్యంగా ఆడవారి హక్కులు సమానత్వంపై పోరాడుతుంటారు. ఇప్పటి వరకు మీడియాకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు పూనం. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ తో పాటు ఇండస్ట్రీలోని వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ వివరాల్లోకి వెళితే సాక్ష్యాధారాలు అడుగుతున్నారు. నేను ఓ వ్యక్తిపై మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఇక మామూలు ఘటనతో వీళ్ళు నన్ను క్రిమినల్ మాదిరిగా చూపించి నా లైఫ్ అంతా సర్వనాశనం చేశారు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదని పూనం కౌర్ ఎమోషనల్ అయ్యారు. మీడియాతో డిస్కషన్స్ పెట్టి చెప్పినవి ఏంటి అనే పూనం కౌర్ ఫిర్యాదు ఇచ్చాను అంటున్నారు. కానీ దానికి ఎక్కడా ఎవిడెన్స్ లేదని యాంకర్ ప్రశ్నించగా, మీడియాను కొనే అర్హత నాకు లేదు, మీడియాతో మాట్లాడే ఇష్టం కూడా నాకు లేదు. ఒకే ఒక్క మనిషిని గుర్తు పెట్టుకోవాలి, ఆయనే దాసరి నారాయణరావు గారు. తండ్రి లేకుండా ఆడపిల్ల జీవితం కష్టమని పూనం కౌర్ అన్నారు. మా అసోసియేషన్ బాధ అదే. మా అసోసియేషన్ మీ ఫిర్యాదుపై ఎందుకు రెస్పాండ్ కావడం లేదని యాంకర్ ప్రశ్నించగా, ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూపై రెస్పాండ్ అయితే అందరు అమ్మాయిల కోసం రెస్పాండ్ అవ్వాలా? ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయని వాళ్ళు అభిప్రాయపడవచ్చు. ఇక్కడ పొలిటికల్ అయిపోయిందని వీళ్ళ ఫీలింగ్. ఏదైనా ఉండొచ్చు, కానీ నేను ఝాన్సీ గారికి నా కంప్లైంట్ ఇచ్చాను. నా జీవితం మొత్తం కోల్పోయిన తర్వాత అందరికంటే ఎక్కువ ఫీల్ అయింది మా మమ్మీ అని పూనం కౌర్ తెలిపారు. నా మీద క్షుద్ర ప్రయోగం, ఒక వ్యక్తి మీద బ్లాక్ మ్యాజిక్ పూజ చేయించారా అని యాంకర్ ప్రశ్నించగా, నాకు యాక్సిడెంట్ అయింది, చర్మం నాశనం అయింది, 18 ఏళ్ల వయసున్న అమ్మాయి వెంటాడుతున్నట్టుగా అనిపించింది. మా నాన్న నా వెనకే ఉండి నడిపిస్తుంటారు. శివుణ్ణి ప్రేమించే వ్యక్తిని కాబట్టి నేను కూడా శివుని, పార్వతి ఒక లింగ భైరవిని ఆ అంశంతోనే ఉందని నేను అనుకున్నా. ఒక పార్టీకి నేను మద్దతుదారులుగా అవి జనాలు మాట్లాడుతున్నారు. అప్పుడు మీ మమ్మీకి హార్ట్ అటాక్ వస్తే మీకు గిల్టీగా ఉందనా? లెగసీని ముందుకు తీసుకు వెళ్ళలేదు, కానీ వీళ్ళ డబ్బులు తీసేస్తే లెగసీ అంటే విలువలు, డబ్బు కాదు. రాజశేఖర్ రెడ్డి గారిని కలిపిన మాట వాస్తవమేనని పూనం కౌర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీతో లింక్ పెట్టేశారు. రాహుల్ గాంధీ గారితో మీరు ఒక ఈవెంట్ లో చేయి పట్టుకొని వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారా అని కొంతమంది అడిగారు. ఆయన కూడా మమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా, నా మ్యారేజ్ అయిపోయింది, అబార్షన్ కూడా అయిపోయింది, నాకు 2 పిల్లలు. దాని తర్వాత నాకు రాహుల్ గాంధీ గారితో కూడా మ్యారేజ్ అయిపోయింది, ఆయనతోనూ అఫైర్ ఉంది. వీటన్నిటికీ మీడియాకు థ్యాంక్స్. నిజానికి నేను అనుకున్న మ్యారేజ్ అవ్వలేదు. పొలిటికల్ లీడర్స్ కి దగ్గరగా ఉన్న అమ్మాయిల గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి. దగ్గరగా లేని వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక డైరెక్టర్ నన్ను పంపించారు అని పూనం కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పూనం కౌర్ పిలిపించిన డైరెక్టర్ ఎవరు, ఆమె చేతబడి చేయించింది ఎవరు, మా అసోసియేషన్ వాళ్ళు ఎందుకు ఆమెను పట్టించుకోవడం లేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.